సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను విజయ్ దేవరకొండ గారిది కింగ్డమ్ మూవీ గురించి చెప్పబోతా ఉన్నా అనమాట. ఆ సినిమా గౌతమ్ తిన్ననూరి గారి డైరెక్షన్ లో తారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ లో నిర్మితం అవుతా ఉంది. అలాగే రీసెంట్ గా ఒక టీజర్ కూడా వచ్చింది. టీజర్ అయితే మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఆ టీజర్ లోనే సినిమా కథ ఎలా ఉండబోతుంది, సినిమా ఎలా ఉండబోతుంది, ఏ రేంజ్ లో ఉండబోతుంది అని చెప్పి తెలుస్తా ఉందన్నమాట. అయితే ఈ సినిమాకి సంబంధించి రీసెంట్ గా ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఒక విషయాన్ని చెప్పారనమాట. అదేంటంటే ఈ సినిమా గౌతమ్ తిన్ననూరి గారి స్టైల్లో కేజీఎఫ్ మూవీలా ఉండబోతుందని చెప్పారనమాట. అంటే ఈ సినిమా ఎంత పెద్ద స్కేల్ లో ఉండబోతుందో ఆలోచించుకోవచ్చు. టీజర్ లో కూడా మనకు ఆ రేంజ్ కనబడింది. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమా క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటదని చెప్పి తెలుస్తా ఉంది. దాంట్లో దగ్గర 2000 మంది ఫైటర్స్ వాడారంట. అసలు ఆ క్లైమాక్స్ చూస్తున్నంత సేపు కూడా మనకి ఒక పెద్ద యుద్ధాన్ని చూసిన ఫీలింగ్ కలిగిద్దంట. దాంట్లో ఆయన పోరాట సన్నివేశాలన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటని చెప్పి తెలుస్తా ఉంది. అలాగే మనం చూస్తున్నంత సేపు కన్ను ఆర్పకుండా చూస్తా ఉంటాం, అంత బాగా ఇన్వాల్వ్ అవుతాం అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఈ సినిమాకి మేజర్ హైలైట్ క్లైమాక్స్ అని తెలుస్తా ఉంది. ఇప్పుడు దాకా విజయ్ దేవరకొండ గారి సినిమాల్లో ఎలాంటి క్లైమాక్స్ అయితే రాలేదంట. చూద్దాం మరి నాగవంశీ గారు చెప్పినట్టుగా ఏ రేంజ్ లో ఉండబోతుందో. సినిమా అయితే త్వరలోనే మేలోనే రాబోతా ఉంది. చూద్దాం ఆ క్లైమాక్స్ ఎలా ఉంటుందో.